శ్రీమాత్రే నమ. సద్గురు జ్యోతిషాలయం 2026 రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి? అందరికీ ఒక క్యూరియాసిటీ, ఈ కొత్త సంవత్సరం భగవంతునా నాకు ఎలా ఉంటుంది? నేను ఆరోగ్యంగా బాగుంటానా? నాకు ఉద్యోగం వస్తుందా? నాకు వ్యాపారం బాగుంటుందా? నాకు రియల్ ఎస్టేట్ బాగుంటుందా? ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన. ఉగాది తర్వాత శ్రీ పరాభవనామ సంవత్సరం కూడా వచ్చేస్తుంది. దాని తర్వాత మనం ఉగాది పంచాంగ శ్రవణాన్ని కూడా మనం చేసుకుంటాం. ఈలోపు ఈ జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 31 వరకు ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. అన్నిటికంటే ముందు జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎంత అవసరం ఉందో అంతే తెలుసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది. సద్గురు జ్యోతిషాలయం నుంచి మకర రాశి వారికి 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు ఎలా ఉండబోతుంది అని ఒక సంవత్సర ఫలితాన్ని చెప్తున్నాను. ఏళ్నాటి ప్రభావం ముగించి బాధలకు ముగింపు, పునర్జన్మకు ప్రారంభం అని కూడా చెప్పచ్చు. అన్ని రకాల కష్టపడ్డారండి. ఆర్థికంగా, మానసికంగా, స్థానచలనం అన్నీ ఉండి కూడా ఏమీ లేని పరిస్థితి, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం, వీటన్నిటికీ పెద్ద ఫుల్ స్టాప్ 2026. అన్నీ మర్చిపోండి. 25 వరకు జరిగిన ఇబ్బందులని మర్చిపోండి మకర రాశి మిత్రులారా. స్వతహాగా మీకు కోపము ఉంటుంది, ప్రేమ విపరీతంగా ఉంటుంది. ఈ రెండింటినీ మీరు బేరీజ్ చేసుకోలేకపోతున్నారు. ఈ ఏళ్నాడు శని ప్రభావం వచ్చి బయటపడదామా, ఎప్పుడురా మనకు మంచి రోజులు వస్తాయా అని ఎదురు చూస్తున్నటువంటి మీకు అదేం పెద్ద అతిశయోక్తి కాదు. మకర రాశి వారికి నిజంగా ఒక పునర్జన్మ లాంటి సంవత్సరం ఈ 2026. గత 8 సంవత్సరాల వేదన మాటలో చెప్పలేనిది, చెప్పుకునేకి దారి లేక, ఏడ్చే అవకాశాలు లేక, మనసులో ఆ నొప్పి తట్టుకోలేక లోపలే నరకం అనిపిస్తే పోయేదంతా పోయింది, ప్రాణం ఒక్కటే మిగిలింది కదా అనే స్థితిలో జీవించిన మీరు, ఆస్తి పోయింది, డబ్బు పోయింది, బంధాలు బలహీనపడ్డాయి, ఆరోగ్యం క్షీణించింది. ఇది ఒక్కరోజు కాదు, 8 సంవత్సరాల యుద్ధం పడ్డారండి మకర రాశి మిత్రులారా. గురు భగవానుడు 6వ స్థానంలో శత్రుఘ్నంగా ఉన్న సంవత్సరానికి 7వ స్థానానికి వచ్చి ఉచ్చస్థితి అనేది దర్శిస్తున్నాడు. ఇది మకర రాశి వారికి అతి పెద్ద దైవానుగ్రహం అని చెప్పచ్చు. ఇక జీవితం బాగుంటుందా? క్వశ్చన్ మార్క్ ఉంది కదా. 2026 అవును, చాలా బాగుండబోతుంది. మకర రాశి మిత్రులారా, శిఖరాన్ని అధిష్టిస్తారు, నిరాశను పోగొట్టుకుంటారు, అదృష్టం ఇప్పుడే ముగిసిపోతుంది అన్నది దీర్ఘకాలికంగా ఉంటుంది. అవకాశాలు వస్తాయి, జాక్పాట్ అవకాశాలు వస్తాయి. జాక్పాట్ అంటే ఏంటో మకర రాశి వారు ప్రూవ్ చేస్తారు. వివాహం, గురు నీచ స్థితిలో ఉన్నా కూడా వివాహం జరిగి ఉంటుంది. సంతాన ప్రాప్తి కలిగి ఉంటుంది. 2వ సంతాన యోగం లేకుండా ఉంటుంది. ఇది ఇప్పుడు వచ్చేసింది 2వ సంతాన యోగం. అతిథులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. శుభవార్తలు ఉంటారు, విరివిగా వస్తారు. వివాహం కాని వారికి వివాహం వచ్చే అవకాశాలు బాగా ఉంది. ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి, మందులు తగ్గుతాయి, హాస్పిటల్ చుట్టూ తిరగడం ఆగిపోతుంది. ఆరోగ్యం తిరిగి రావడమే కాదు, మంచి అద్భుతమైనటువంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులకు చదువులో అద్భుతమైనటువంటి ఎదుగుదల, మెడిసిన్, డాక్టర్స్ అయ్యే యోగం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, ఏఐ, సూపర్ స్పెషలైజేషన్, విదేశీ విద్యా అవకాశం, టెక్నాలజీ గ్రోత్ వైపు మీ ప్రయాణం ఒక దౌడు గుర్రంలాగా పరిగెడుతుందని కూడా చూసుకోండి. చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు స్వీకరించిన మకర రాశి మిత్రులారా, చాలామంది మకర రాశి వారు 16 నుంచి 24 వయసుల మధ్యలోనే ఇంటి పెద్ద బాధ్యతలన్నీ కూడా స్వీకరించేస్తారు. తల్లిదండ్రుల బాధ్యతలు కూడా వాళ్ళే మోయడం మొదలు పెడతారు. పెద్దవాళ్ళు ఏమేమి చేస్తారో అవన్నీ కూడా మీరే మొదలుపెట్టేసరికి జీవిత పోరాటంగా మీ జీవితం ఉండేది. అలాంటిది జూన్ వరకు చిన్న చిన్న ఒత్తిడి, ఆ తర్వాత పూర్తి స్థాయి మార్పు అని కూడా చెప్పొచ్చు. చిన్న చిన్న ఖర్చులు, ఆరోగ్య వ్యయాలు, కానీ లైఫ్ పూర్తిగా రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇన్సూరెన్స్ అనేది కొంచెం ఎక్కువ చేసి పెట్టుకోండి, చాలా మంచిది అని కూడా చెప్పచ్చు. ఇన్సూరెన్స్ సెక్టార్లో ఉద్యోగం చేసేవాళ్ళు లేదా ఇన్సూరెన్స్ మార్కెట్ చేసే వాళ్ళకి ఇది చాలా యోగకాలం అని కూడా చెప్పచ్చు. మీరు మార్చాలి జీవితాన్ని అనుకున్న టక 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 కానీ
అన్నీ మారిపోతాయి. కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు, బిజినెస్ మ్యాగ్నెట్గా మారుతారు, ఫ్రాంచైజ్ పెడతారు, బ్రాంచులు పెడతారు, ఎంటర్ప్రైనర్గా చాలా మందిని తయారు చేస్తారు. నూనె సంబంధిత వ్యాపారం, పాల సంబంధిత వ్యాపారం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, క్లౌడ్ కిచెన్, కాటన్ టెక్నాలజీ, ఫ్రాంచైజ్ ఏజెన్సీస్ బిజినెస్, ఇవన్నీ మకర రాశి వారికి సూపర్ పవర్గా నిలబడిపోతుంది ఈ సంవత్సరం చెప్పచ్చు. మకర రాశి వారికి ఏళ్ళనాటి సాని ముగించేసిన తర్వాత పునర్జన్మ లాంటి జీవితం దొరికినట్టే. వివాహ, సంతాన, ఆరోగ్య, వ్యాపార, విద్య, టెక్నాలజీ, గౌరవం, 8 సంవత్సరాల భావోద్వేగానికి ఇది ఒక పులి స్టాప్గా పెట్టి గొప్ప స్థితికి వెళ్ళబోతున్న మకర రాశి మిత్రులారా, మీ యొక్క జీవితాన్ని మార్చే రాజకీయ యోగం ఎంత అద్భుతం అండి. రాజకీయాలు గొప్ప పదవి, విదేశాల్లో స్థిరపడాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అండి. మకర రాశి మిత్రులకి మీరందరూ కూడా ఆయురారోగ్యంగా చాలా గొప్ప దృఢగాత్రంగా ఉంటారు. మకర రాశి మిత్రులారా, మీ యొక్క కులదైవం, ఇష్టదైవంని ప్రార్థన చేసుకొని అక్కడ మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు ప్రతి నెల ఒకరోజు శనివారం నాడు దీపం వెలిగించండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మా నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. 2026 అన్ని రంగాల వారికి అద్భుతం జరగాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తూ 12 రాసుల్లో ఉన్న మీ రాశి వారు యోగంగా ఉండాలి అని ప్రతి రాశి వారికి ప్రార్థన చేస్తున్నాను. తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయాన్ని, కార్యసిద్ధి కలిగించే 18 అవతారముల దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. విజయోస్తు. వైకుంఠ ఏకాదశి ఈ ధనుర్మాసంలో ఉన్నటువంటి ఒక గొప్ప పండుగ కదా. సంవత్సరంలో ఒకరోజు వచ్చేది ఆ వైకుంఠనాథుని యొక్క అద్భుతమైనటువంటి రోజు. ఆ రోజు తెల్లవారుజామున అందరూ అభ్యంగన స్నానం చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఇల్లంతా కూడా ప్రాణించల్లి గడపగచ్చి చక్కగా ఉపవాసాలు ఉండి ఏకభుక్తం చేసి విష్ణు సహస్రనామాలు చేసి స్వామి దేవాలయాలు దర్శనం చేసుకునే వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే ఒక అలవాటు. మరి ఈ 2025 ముగింపులో వచ్చినటువంటి ఈ వైకుంఠ ఏకాదశి తిథి ప్రారంభం డిసెంబర్ 29 రాత్రి, ఏకాదశి తిథి ముగింపు డిసెంబర్ 30, 2025 రాత్రి. దీని ఎలా ఉంటే వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటి? వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది. ఈ ద్వారం ద్వారా దర్శనం చేస్తే పాప ప్రక్షయం, ఆయురారోగ్యం, కుటుంబ శాంతి, మోక్ష సాధనకు మార్గం అని చెప్పొచ్చు. ప్రతి వైష్ణవ దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. అవకాశం ఉంటే వెళ్ళండి, దర్శనం చేసుకోండి. ఆ మొలహోర అని చెప్పి ఆ మిరియాలతో చేసినటువంటి ఒక కట్టపొంగల్ లాంటి ఒక ప్రసాదం ఇస్తారు. అది ఎందుకు ఏకాదశి రోజు తింటే లోపల ఉన్నటువంటి నాభి నుంచి శరీరంలో ఉన్నటువంటి అన్ని నరాల్లో ఉన్నటువంటి బ్లాక్స్ అంతా కూడా క్లియర్ అవుతుందంటారు. ఆ మొలహోర అంటారు దాన్ని. ఆ ప్రసాదం తీసుకోండి. శ్రీ మహావిష్ణువు, రంగనాథ స్వామి, వైకుంఠేశ్వర స్వామి దేవాలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం అత్యంత వైభవంగా భారతదేశంలో జరుగుతూ ఉంటుంది. దీని పూజా విధానంగా ఎలా చేసుకోవచ్చు అంటే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం, విష్ణు పూజ, తులసి దళాలు, పసుపు పుష్పాలు పెట్టడం, నైవేద్యం పండ్లు, పాయసం ఇవ్వడము, విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, నారాయణ స్తోత్రం, వీలుంటే భగవద్గీత 700 శ్లోకాలు పారాయణం. ఇంతకంటే గొప్ప ఉంటుంది. ఉపవాసం, సంపూర్ణ ఉపవాసం అంటే 1 లీటర్ బాదం పాలు తాగడం, రకరకాల పండ్లు తినడం కాదు, ఉపవసించడం. భగవన్నామస్మరణతో భగవంతుడితో ఉపవసించడం అంటే సెల్ఫ్ హీలింగ్ అనమాట. సంవత్సరంలో ఒకరోజు, ఇది ప్రతి నెల ఉండే ఏకాదశి కూడా చాలామంది చేస్తూ ఉంటారు. ఒకరోజు కడుపు ఎండింది అనుకోండి, లోపల ఉన్నటువంటి వ్యాధులు అన్నీ కూడా క్లియర్ అయిపోతుందట. అంత అద్భుతం అనమాట. ఈ ఉపవాసం ఉండడంతో పాటు జాగరణ, విష్ణునామంతో, నామస్మరణతో దీంట్లో ఏమున్నాయి? కలవు వెంకటనాదాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా 10 రోజుల పండుగగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాన్ని చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. మన పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల్లో కూడా వెళ్ళండి. మళ్ళీ దాంతో ఏం చేయాలి? ఈ యొక్క జాగరణ విరమణ తర్వాత ద్వాదశి భోజనం 31 డిసెంబర్ 2025 నాడు ఉదయం విష్ణు పూజ అనంతరం ఆహారం స్వీకరించాలి. ఏకాదశి ఉపవాసం ఉండి ఆహారం స్వీకరించడము, లేదా ఒక్కరికైనా ఆహారం పెడితే సాక్షాత్ వైకుంఠనాథుడే వచ్చి మన దగ్గర ఆహారం తీసుకున్నట్ట. ఒక స్ట్రేంజర్స్, ఒక పేదవాళ్ళకైనా ఆహారం పెట్టాలట. ద్వాదశ భోజనం అంటారు దాన్ని. సో అంత అద్భుతం. దీనివల్ల ఏమొస్తుంది? సంతాన ప్రాప్తి పెరుగుతుంది, ఆరోగ్య ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి, ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు జంతువులు పెరుగుతుంది. వైకుంఠనాథుడికి ఏ అద్భుతమైనటువంటిది ఏం చేయాలి? ఆ వెంకటేశ్వర స్వామికి ఏం కావాలి? శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, వైకుంఠనాథ గోవింద అని ఆ గోవింద 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 గోవింద
నామాన్ని చెయ్యండి చాలు. ఏం చెప్పారు ఆ హనుమంతుల వారు? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర ముఖమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిని నమతరాంజ. అయ్యా ఆంజనేయ, నువ్వు ఎక్కడ ఉంటావురా అంటే, ఆ నారాయణ నామస్మరణ ఎక్కడ జరుగుతుందో అక్కడ కన్నీటి పర్యంతం నేను నమస్కరిస్తూ ఆ నామస్మరణ చేసిన వాళ్ళకి సేవకులుగా ఉంటానన్నారట. ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఒక్కసారి మీరు నామస్మరణ చేస్తే 1,00,000 సారి నామం చేసినంత ఫలితం. కలవు వెంకటనాథాయ. అలా వైకుంఠనాథుని ప్రార్థన చేయండి, అన్ని రకాల అనుగ్రహం పొందండి. విజయోస్తు. సంక్రాంతి వచ్చిందంటే ఎంత పండగ అందరికీ. చాలా ఇది ఆ నారాయణ సేవ చేసేవాళ్ళు, ఆ గోవులు వెళ్ళేవాళ్ళు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, పల్లెటూరులలో అంతా చేస్తే ఆ గొబ్బిలు పెట్టి పూలు పెట్టి ఎంతో అందమైనటువంటి పండగ. దేనికోసం ఇది? అయ్యప్ప భక్తులు కూడా చాలా గొప్పది. భోగికి ముందు చేరాలి, మకర సంక్రాంతి చూడాలి, చాలు చాలు మనకింకా వలదు ఇక జన్మ. ఇంత అద్భుతం తెలుసా? ఈ భోగికి ముందు అన్ని పాత నెగిటివ్స్ అన్నీ కొట్టుకోబోతుందట. దక్షిణాయన కాలం పోయి ఆ సంక్రాంతి రోజు మకర సంక్రమణంతో ఉత్తరాయణ పుణ్యకాలం పెరుగుతుందట. దీనికోసం బాగా భోగి మంటలు వేసుకుంటారు. అన్ని చెత్త చెదారం అంతా ఎందుకు వేసి కాలుస్తారు? ఏదో మొక్కుబడిగా చేస్తారనుకున్నారా? మాలో ఉన్న దరిద్రం, కామ క్రోధ లోభ మోగ మదమాత్సర్య ఈశ డంబాలన్నింటినీ అగ్ని రూపంలో కాల్చి మేము ఒక ఫ్రెష్గా మారబోతున్నాము. మకర సంక్రమణంతో సంక్రమించాలనుకుంటున్నాము. దక్షిణాయనం పోయి ఉత్తరాయణం పొందుతున్న అద్భుతమైనటువంటి సమయం అండి. ఆధ్యాత్మికతకు కొత్త సంవత్సరంలో, ఆంగ్ల నూతన సంవత్సరంలో మొట్టమొదటి పండుగ అండి ఆ మకర సంక్రాంతి. అద్భుతం. ఎలా పాత అలవాట్లు, పాత కష్టాలు, నెగిటివిటీ ఇవన్నీ భోగి మంటలో దహనం చేసేస్తున్నాం. ఎంత అద్భుతం కదా! భగవంతుడు మనకి ఇచ్చినవన్నీ కొత్త జీవితానికి సిద్ధం కావడం. ఆచారాలు, తెల్లవారుజామున భోగి మంటలు, ఇంటి ముందు ముగ్గు గొబ్బిళ్ళు, ఇంటి శుభ్రత, పాత వస్తువులు తొలగింపు, భోగి ఫలం, రోగాలు తగ్గుతాయి, మనసుకు తేలిక, ఇంట్లో శుభ్రత. ఇంకా మకర సంక్రాంతి ఎలా పర్వదినం ఎలా ఉంటుందంటే, సంక్రాంతి మహిమ సూర్యుడు ఉత్తరాయణ ప్రయాణ ప్రారంభం. అప్పటి వరకు 6 నెలలు దక్షిణాయనం ఉన్నాడు కదా. జూలై 15 నుంచి ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాడు. మకర సంక్రమణంతో ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అయింది. దేవతలకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఉత్తరాయణ కాలం అంటారు. దాన ధర్మాలకు విశేష ఫలం అని చెప్తారు. ఏ విధమైనటువంటి పితృదేవతలకు తర్పణం వదులుతారు కొంతమంది. సూర్యనారాయణ పూజ, ఆరోగ్యం కోసం ప్రార్థన చేసేవాళ్ళు మకర సంక్రాంతి రోజు ఆదిత్య హృదయం చదవండి, సూర్య నమస్కారం చేయండి. అంత అద్భుతంగా ఉంటారు. కొత్త బట్టలు కొనండి, చిన్నపిల్లల్ని సంతృప్తి పరచండి. ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? పాయసం, చెరుకు, ఇవన్నీ పొంగలి, ఇవన్నీ చెరుకు పెట్టి కుండల్లో, ఇవన్నీ పల్లెటూరులో చాలామంది ఇది చేస్తూ ఉంటారు. ప్రయత్నం చేయండి. ఆ పొంగలి వండి అందరికీ 10 మందికి పెట్టడం చాలా విశేషంగా. మన సౌత్ ఇండియాలో చాలా ప్రాంతాల్లో దీన్ని చేస్తుంటారు. ప్రత్యేకించి తమిళనాడులో దీన్ని చాలా జల్లికట్టు అనే ఒక కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా చేస్తుంటారు కనుమ రోజు. ఈ సంక్రాంతి పండుగ చాలా విశేషంగా ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా చాలా చోట దీన్ని చాలా గొప్పగా చేస్తూ ఉంటారు. మరి ఈ యొక్క రోజులో ఏం దానం ఇవ్వాలి? బెల్లం దానం ఇవ్వాలి, నువ్వులు దానం ఇవ్వాలి, నువ్వులు ఉండ తినాలి. మనమందరం కూడా ప్రాంతీయ పద్ధతి ప్రకారం పతంగులు, గాలిపటాలు ఎగరవేస్తాం మకర సంక్రాంతికి. చాలా ఒక అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్యాభర్తలు, పిల్లలు, బిడ్డ, అల్లుడు కలిసి కట్టి ఆనందంగా సంబరంగా చేసుకునే ఒక మహత్తరమైనటువంటి పండుగ ఏదైనా ఉందంటే సంక్రాంతి. మకర సంక్రాంతి, మకరుడు మారుతున్నటువంటి సంక్రాంతి. ఈ కనుమ పండుగ వచ్చేసింది అనుకుందాం. కనుమ ప్రాముఖ్యత ఏంది? వ్యవసాయదారులకి. అంటే ఒక దున్నపోతు ఉంటుంది చూసారా, దాన్ని కొట్టి కొట్టి దున్ని 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 కట్టబెట్టి దున్నుతూనే ఉంటారు. దున్నపోతు కూడా ఒకరోజు వస్తుందంటారు చూస్తారా, కనుమండి. ఆ సాక్షాత్ ఆ యొక్క కల్ప వృక్షం అండి, భూలోక కల్ప వృక్షం ఏదైనా ఉందంటే ఆవే అండి. ఆ ఆవునికి చక్కగా పూజ చేసి, ఆ చక్కగా అలంకారాలు చేసి, ఎంత అద్భుతంగా కనుమ భోజనం చేయడము, అందరిని పిలిచి సమబంతి భోజనం చేయడము, పశువులకు అలంకరణ చేయడము, ఆ పశువుల్ని కులదేవతగా ప్రార్థన చేయడము, హారతి ఇవ్వడము, పూజలు చేయడము, ఆకుకూరలు పండ్లు అవన్నీ కూడా తినిపించడము, పశు వ్యాభివృద్ధి దాన్ని చేయడం వల్ల పశు సమృద్ధి పెరుగుతుందట, పాల ఉత్పత్తి పెరుగుతుందట, వ్యవసాయం పెరుగుతుందట. ఇవన్నీ కూడా అంత అద్భుతమైనటువంటి కనుమ రోజు ఆ యొక్క ఆవులకి, దొడలకి అన్నిటి కూడా చక్కగా ఇదేనే జల్లికట్టుగా కూడా చాలా అద్భుతంగా చేస్తుంటారు. భోగి చెడును వదలడం, సంక్రాంతి శుభాన్ని ఆహ్వానించడం, కనుమ కృతజ్ఞతగా జీవించడం. ఈ 3 పాటిస్తే జీవితం సమృద్ధిగా ఉంటుంది. కొత్త ఆశలు, కుటుంబ కలయిక, ఆర్థిక స్థిరత్వం, ఆరోగ్యం, శాంతి, ఆనందం ఇవన్నీ కూడా
కలిసి వస్తుంది. అయ్యప్ప స్వామి వారి భక్తులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. మకర సంక్రాంతి అనగానే అయ్యప్ప భక్తులకు అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి రోజు. సాక్షాత్ అయ్యప్ప స్వామి వారు తన ఆభరణాలని ధరించి అందరికీ జ్యోతి రూపంలో దర్శనమిచ్చే ఒక అద్భుతమైనటువంటి ఒక మహా పండగ. అలాంటి పండగ బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురుస్వామి గారు అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయాన్ని తిరుపతిలో నిర్మించి ఉన్నారు. కపిల తీర్థానికి దగ్గరలో జీవకోన అనే ఒక ప్రాంతంలో 365 రోజులు నీళ్లు పడుతున్నటువంటి దేవాలయంలో అయ్యప్ప స్వామి సంపూర్ణ చరిత్రను చూపించే ఒక దేవాలయం నిర్మించి మకర సంక్రాంతి రోజు ఉదయం గణపతి హోమం, చక్కగా స్వామివారికి అభిషేక ఆరాధనలు, మహా అన్నదానం యొక్క ఆఖరి రోజు 67 రోజుల్లో చేస్తున్నటువంటి మహా అన్నదానం, సాయంత్రం స్వామివారికి తిరువాభరణ అలంకారం. స్వామివారికి ప్రతి సంవత్సరం ఏదో ఒక బంగారు ఆభరణాన్ని చేసి ఆభరణ అలంకారం అయ్యి కొండ మీద జ్యోతి వెలిగిస్తాం. తిరుపతి పట్టణంలో ఆ కొండ మీద జ్యోతి వెలిగిస్తే సుమారుగా ఒక 20 కిలోమీటర్ వరకు జ్యోతి కనబడుతుంది. అవకాశం ఉన్న ప్రతి భక్తులు శబరిమలకి వెళ్ళి తిరిగి వచ్చేవాళ్ళు మన గుడికి రండి. లేదా ప్రత్యేకించి ఏ విధమైనటువంటి కోరికతో ఉన్న వాళ్ళందరూ కూడా మకర సంక్రాంతి రోజుకి వచ్చి కార్యసిద్ధి కలిగించే ఈ అయ్యప్ప స్వామి దేవాలయంలో 18 ప్రదక్షిణాలు చేసి మీరు మొక్కుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. ఇది సత్యం. నేను చెప్పిన వాళ్ళందరూ ఎన్నో రకాలుగా చేసి అనుభవించున్నారు ఆ యొక్క అనుభూతిని. తప్పకుండా మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మకర సంక్రాంతి 2026 జరగబోయే ఒక అద్భుతమైనటువంటి పండుగకు మీ అందరి కోసం ఎదురు చూస్తున్నారు. స్వామివారు మీకు అనుగ్రహం ఇవ్వడానికి, అయ్యప్ప స్వామివారు మిమ్మల్ని చూడాలని ఎదురు చూస్తున్నారు. రండి, అనుగ్రహం పొందండి, ప్రసాదం స్వీకరించండి. శరణమయ్యప్ప. ఎక్కడున్నావయ్యా నువ్వు ఎక్కడున్నావు, ఎక్కలేని శిఖరాన ఎక్కడో దూరాన. అయ్యప్ప మేమందరం వచ్చేస్తున్నామయ్యా నీ దర్శనానికి అని చెప్పేసి నవంబర్ 16 నుండి ఇప్పటి వరకు వెళ్తూనే ఉన్నారు. పెద్ద బాధం చేస్తున్నారు. వచ్చేసింది జనవరి 1 వచ్చేసింది. మకర సంక్రాంతి జ్యోతి దర్శనం వచ్చేసింది. ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప అన్నట్టు అద్భుతంగా వేల లక్షల మంది శబరిమలకి వెళ్తూనే ఉన్నారు. అక్కడ మీరు చేయవలసిన పని ఏమంటే మీ ఫోన్ పెట్టుకొని నెగిటివ్ శబరిమల గురించి మాట్లాడడం మానేయండి. అది భూలోక స్వర్గం అండి ఆ శబరిమల, ఆ వైకుంఠ ధామం. అక్కడికి వెళ్ళి ఆ చెప్తుంటేనే చూసారా గూస్ బంప్స్ వస్తుంది. మీకోసం ఎదురు చూస్తున్నాడండి అయ్యప్ప అనుగ్రహం ఇవ్వడానికి. మకర సంక్రాంతికి వెళ్ళే ప్రతి భక్తులు, పాదయాత్రలో వనయాత్ర చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామి నామస్మరణతో కలవు వెంకటనాథాయన ఎలా అన్నావు అలా కలియుగంలో ప్రత్యక్షంగా శీఘ్రంగా అనుగ్రహించే అయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. పళ్ళి కట్టు శబరిమలైకి కళ్ళు ముళ్ళం కాళ్ళకు మెత్త అని చెప్పుకుంటూ మీ ఇరుముడిని మోసుకుంటూ ఆ స్వామివారి నెయ్యిని తీసుకెళ్ళి శబరిమలకి వెళ్ళండి. మీకోసం అయ్యప్ప అతి శీఘ్రంగా దర్శనం ఇచ్చి అనుగ్రహం ఇవ్వడానికి మకర సంక్రాంతి రోజు జ్యోతి దర్శనంగా ఆభరణ అలంకారం ఇచ్చి మీకు అనుగ్రహం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ ఏ సమస్య లేదు. తిరువాంకూరు దేవస్వం బోర్డు వారు కానీ, సెంట్రల్ ఫారెస్ట్ వారు కానీ అన్ని రకాల ఏర్పాట్లు అద్భుతంగా చేశారు. వనయాత్రలో మంచి షవర్స్ ఏర్పాటు చేశారు, బాత్రూమ్ ఏర్పాటు చేశారు, మెడికేటెడ్ మంచినీటి ఏర్పాటు చేశారు. ఏ లోపం లేదండి. ధైర్యంగా రండి శబరిమలకి. అద్భుతంగా ఉంటారు అందరూ కూడాను. కానీ మీరు తీసుకురావాల్సింది మీతో పాటు ఒక వాటర్ బాటిల్, ఒక ప్లేట్, ఒక గ్లాసు, ఒక స్పూన్, ఒక మెడికేటెడ్ చిన్న మెడిసిన్స్ ఏమైనా, కొంచెం చిరు తిరుబండారాలు తీసుకొని అందులో ఏది కూడా ప్లాస్టిక్ లేకుండా తీసుకెళ్ళి ఆ వనాన్ని రక్షించండి. ఆ వనరక్షకుడిని దర్శించండి, వనాన్ని రక్షించండి, ప్లాస్టిక్ నిషేధించండి. శబరిమలై భూలోక స్వర్గం. ఆయన్ని మించిన వారు ఎవ్వరు లేదు. ఆ స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోండి. అయ్యా దర్శనం స్వామి, అయ్యా దర్శనం బంగారు కొండపైన. అయ్యా స్వామి మేమందరూ వచ్చేస్తున్నామయ్యా నీ దగ్గరికి అని చెప్పేసి మీ డేట్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేయండి. మకర సంక్రాంతి ప్రారంభమైంది. ఆ మకర సంక్రాంతి ఉత్సవాలు ప్రారంభమైంది. శరణమయ్యప్ప, శరణమయ్యప్ప.